హలో మామ, మనం ఈరోజైతే మళ్ళీ మటన్ విత్ చికెన్ బిర్యానీ అయితే చేసేసుకుందాం. మేము ఎలా చేసేయాలో చేసేద్దాం. చలో, ఫస్ట్ అయితే ఒక సెట్ అయితే పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఆ 2 or 3, ఎందుకంటే మనం బిర్యానీ చేసుకోవాలి కాబట్టి. అందులో ఆనియన్స్, కోసేసుకున్న పచ్చిమిరపకాయలు ఇంకేమైనా ఉంటే వేసేసుకొని కొంచెం కొంచెం అంత కొత్తిమీర ఫస్టే నానబెట్టుకొని మళ్ళీ ఫస్ట్ వేసుకొని మళ్ళీ చివరిలో కూడా ఒకసారి వేసుకోవాలి. కొంచెం అంత వేసుకొని ఒక 2 అటు ఇటు అయితే కలిపేసుకోవాలి. మళ్ళీ తర్వాత అందులో కలిపేసుకున్న ఓ 5 మినిట్స్‌కో, 3 మినిట్స్‌కి కొంచెం అల్లం అయితే వేసేసుకుందాం. వేసుకున్నాక మళ్ళీ ఓ 2 మళ్ళీ కలిపేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు. కలిపేసుకున్నాక మనం బియ్యం ఎన్ని పోస్తామో అందులో వాటర్ కూడా అన్నీ కొలుచుకొని పోయాలి. అందులో వాటర్ మనమైతే 4 or 3 అయితే పోసేసుకుందాం చూడండి. అందులో మనం బియ్యం కూడా అన్నే పోసుకోవాలి. ఎందుకంటే మనకు సరి మనకు సరిపడేంత ఎక్కువ మళ్ళీ ఎక్కువైద్దనేసి మనం కొంచెం వేసుకొని నీళ్ళు కొంచెం ఓ 2 ఉప్పైతే ఏసేసుకుందాం. 3 or 4, 5 స్పూన్స్ మొత్తం ఉండాలి. కొంచెం సేపు ఆపాక కొంచెం మసాలా ఏసుకున్నాక మొత్తం అయితే ఓ 2 అయితే కలిపేసుకొని అందులో కొంచెం రైస్ అయితే వేసుకుందాం. మొత్తం కలిపేసుకోవాలి రైస్ కూడా. రైస్ ఓ 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ విత్ మటన్ అయితే తింటుంటే మామూలు లేదండి. ఆ ముక్క అయితే మామూలు ఉడకలేదు. తలకాయ మాంసం అది, మటన్ కూడా కాదు. మామూలు లేదు అదైతే. తింటుంటే ఆ ముక్క మాత్రం బాగా ఉడికేసింది. అందులో మనకి ఇంకోటి ఏంటంటే మనకి కర్రీ ఇంట్లో మనం నెరడ అంటాం కదా, ఆ నెరడు కర్రీ కూడా మనకి బాగా వచ్చేసింది. ఆ కర్రీ అయితే అసలు అన్నం చూడండి ఎలా పొగలెళ్తుందో. ఆ నెరడ కర్రీతో కూడా కొంచెం అయితే తిన్నాను. మనకైతే థ్రిల్ అనిపించింది. ఇది కనుక మనం మీరు కూడా చేసుకుంటే ఇంకో లెవెల్‌లో ఉంటది. చెప్తున్నాను కదా నేను కూడా. ఇవన్నీ ఉన్నాక మనకు కుర్రాల్సిందే అని కళ్ళైతే తెచ్చేసుకున్నాం మేము కూడా. కళ్ళైతే ఒక గ్లాస్ అయితే తాగేసుకుంటున్నా. కళ్ళులో మటన్ కూర పెట్టుకొని తింటుంటే అబ్బో! నేను మైమర్చిపోతుందండి అసలు ఎలా చూడండి. మైమర్చిపోతున్నా. చికెన్ కూర అయితే అసలు ఎట్టుందంటే కళ్ళు కాదు కొంచెం చేదుగానే ఉందనుకోండి. తింటున్నా మామూలు లేదు కర్రీ అయితే. మీరు కూడా ఎలా ఉంటే చేసుకొని నాకైతే చెప్పండి. కామెంట్ అయితే చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నా కూడా నాకు ఆ ఊరి పేరు కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో నేను కూడా తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ కదా. మీరు కూడా కొంచెం నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలండి. ఈ సబ్స్క్రైబులతోనే నేను ఇంకా మీకు ఇంకా మరిన్ని వీడియోస్ తీస్తాను.